సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఒక చిన్నపాటి రీసెర్చ్లో జూలై అవసానం నుండి ఆగస్టు ప్రారంభంలో 2024 అరుదైన షడాష్టక యోగం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఇదండి, రాశి ఫలితాల్లో ఒక ఇది. షడాష్టక యోగం కొన్ని రాశుల వారికి జాగ్రత్తను, కొన్ని రాశుల వారికి యోగాన్ని కూడా ఇస్తుంది. జ్యోతిశాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు. కొన్ని గ్రహాల ప్రభావం కూడా రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు జూలై 16వ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి మారుతాడు. ఇక్కడ షడాష్టక యోగం. ఈ రాశులకి సూర్య భగవానుడు కర్కాటక రాశిలో వెళ్ళడం వల్ల అనేక రాశుల వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశిలో సూర్యుడితో పాటు శని కూడా కలిసి షడాష్టక యోగాన్ని చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కర్కాటక రాశిలో సూర్యుడు, కుంభరాశిలో శని 6, 8 స్థానాల్లో ఉండడం వలన ఏర్పడే ఈ షడాష్టక యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి సమస్యలు ఉంటాయి, కొన్ని రాశుల వారికి యోగం ఉంటాయి. రాశులు ఏమిటో మనం తెలుసుకుంటాం. ఎవరు ఇబ్బంది పడతారు, ఎవరు లాభపడతారు అన్నది. మీనంలో రాహు, వృషభ రాశి, కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా ఏర్పడుతున్న షడాష్టక యోగ కారణంగా వృషభ రాశి వారికి ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆందోళన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి జాతకులు షడాష్టక యోగ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవాలి. తులారాశి వారు షడాష్టక యోగం కారణంగా చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం విషయంలో అంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అని చెప్పారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెరిగే అవకాశం నమ్మకూడదు. తులారాశి వారికి షడాష్టక యోగం సానుకూల ఫలితాలను ఇవ్వబోదు. జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, 1 మంత్. కన్యారాశి వారికి కూడా షడాష్టక యోగం ఇబ్బందులు పెట్టే అవకాశాలుగా ఉన్నాయి. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. ఈ యోగం కన్యారాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ సమయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ 3 రాశులు తప్ప మిగతా అన్ని రాశుల వారికి ఈ షడాష్టక యోగంలో చాలా యోగంగా ఉంటుంది. విజయవస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి ఒక చిరు ప్రయోగంలో ఇవన్నీ కూడాను చాలామందితో చాలా గ్రంథాలు చదివి రీసెర్చ్ చేసి చెప్పబడింది, కానీ ఏదో చెప్పడం, అనామకంగా చెప్పడం అనేది కాదు. త్రిగ్రహి యోగం, 3 గ్రహాల యొక్క యోగం ఏ రాశుల వారికి ఐశ్వర్యంగా ఇస్తుందని చెప్పి చూస్తే, జూలై 16వ తేదీన గ్రహాల రాజు అయినటువంటి సూర్యుడు కర్కాటక రాశిలో సంచరబోతున్నాడు. చంద్రుడు రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ప్రస్తుతం శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన బుధుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తారు. అయితే ఈ 3 గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. త్రిగ్రహి యోగం 3 రాశుల లబ్ధి. త్రిగ్రహి యోగం కొన్ని రాశుల వారికి దశనే మార్చబోతుంది. కొన్ని రాశులకి ఇది వరమని కూడా చెప్పచ్చు. ఈ యోగంలో త్వరలో ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అని చెప్తే, మిథున రాశి వారు, వృశ్చిక రాశి వారు, సింహరాశి వారు త్రిగ్రహి యోగ కారణంగా లబ్ధి పొందుతారు. ఎంత అద్భుతం అండి ఇది. మీనంలో రాహు, మిథున రాశి సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగంతో మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు సంపద వృద్ధి పొందుతారు. ఏ పనులు చేసినా విజయలక్ష్మి వర్తిస్తుంది. మిథున రాశి జాతకులకు చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహం ఉంటుంది. చాలా సానుకూలతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ త్రిగ్రహి వీళ్ళకి కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగంతో వృశ్చిక రాశి వారికి లబ్ధి జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకంలో ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి జాతకులకి కలిసి వచ్చే గొప్ప సమయంగా కూడా చెప్పవచ్చు. సింహరాశి వారు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగంతో సింహరాశి జాతకులకి లబ్ధి జరుగుతుంది. సింహరాశి జాతకులకి ఈ సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కష్టకాలంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు.